హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెలి నీవెవరో పార్ట్ 32 చూసే ముందు పార్ట్ 31 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చైత్ర హార్ట్ బీట్ 100 క్రాస్ చేసింది. వెంటనే రాణా చేతిని తోసేసి వెనక్కి వెళ్తూనే ఇవన్నీ నేను చేయాలా అని అడిగింది వికారంగా పెట్టిన మొహంతో. అఫ్ కోర్స్ సైన్ చేసింది నువ్వే కదా అన్నాడు కన్నింగ్ స్మైల్తో. కాదు అని చెప్పడానికి లేక తప్పదా అన్నట్టు చూస్తూ ఉంటే కమ్ విత్ మీ అని చైత్ర చేయి పట్టుకొని తనతో సిస్టమ్ దగ్గరికి తీసుకువెళ్ళి మెయిన్ డోర్ సెన్సార్ సిస్టమ్కి తన ఫింగర్ ప్రింట్ అటాచ్ చేశాడు సెకండ్స్లో. తనకెందుకు డోర్ లాక్ సిస్టమ్ అటాచ్ చేస్తున్నాడని క్యూరియస్గా చూస్తున్న చైత్రతో అదెక్కడుంది ఇదెక్కడుంది అని నన్ను క్వశ్చన్ చేస్తే నాకు నచ్చదు. నా బ్లాక్ మొత్తం ఇప్పుడు నీ ఫింగర్ ప్రింట్తో యాక్టివేట్ చేయొచ్చు అని తన బ్లాక్లో ఉన్న అన్ని రూమ్స్ గురించి క్లియర్గా చెప్పి మిస్యూజ్ చేయాలని చూస్తే మర్డర్ చేయడానికి కూడా ఆలోచించను అని వార్నింగ్ ఇచ్చిన రానాను భయంతో ఆశ్చర్యంతో కళ్ళు వేసుకొని చూస్తూ ఉంటే వర్కౌట్ ఫినిష్ చేసి తన డ్రెస్ కూడా తీసి పెట్టమని చెప్పి బాత్కి వెళ్ళాడు రాణా. వామ్మో, ఈ కోపిడ్చి తాటి చెట్టుని చాలా తక్కువ అంచనా వేశాను. వీడి దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి అని అసహ్యంగా అనిపిస్తూ ఉన్నా కూడా తప్పక రూమ్ క్లీన్ చేసి రాణా కోసం డ్రెస్ అండ్ యాక్సెసరీస్ తీసిపెట్టి ఫాస్ట్గా లక్కీ కోసం వెళ్ళింది చైత్ర. అలవాటు పడ్డ రూమ్ కావడంతో చైత్ర తిరిగి వచ్చేసరికి బ్రష్ చేసుకుంటూ ఉన్నాడు లక్కీ. అప్పుడే నా బంగారకుండ నిద్ర లేచి వర్క్ స్టార్ట్ చేశాడా అని నవ్వుతూ వాడిని తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు అని నోటి నిండా నురగ పెట్టుకొని అడిగాడు లక్కీ. అమ్మకి డబుల్ శాలరీ ఇస్తున్నారు కదా, డబుల్ వర్క్ ఉంటుంది కదా. ఇంట్లో ఆఫీస్లో 2 జాబ్స్ ఇప్పుడు అమ్మ చేస్తోంది. దానికోసమే సార్ వర్క్ చెప్పారు, చేయడానికి వెళ్ళాను అని సమర్థించుకొని వాడికి బాత్ చేయిస్తూ ఉంటే అప్పుడు అడిగాడు, మరి నా స్కూల్ అని. రాణ పెడుతున్న టెన్షన్తో తన నుంచి ఎస్కేప్ అవడం ఎలా అని ఆలోచిస్తున్న తనకి లక్కీ అడిగే వరకు అసలు స్కూల్ గురించి ఆలోచనే రాలేదు. వికాస్ చెప్పింది నిజమే, నేను ఎక్కువగా ఆలోచించి టెన్షన్ తీసుకుంటున్నాను. ఎప్పటిలా నార్మల్గా ఉండి నా వర్క్ ఫినిష్ చేసుకోవాలని ఫిక్స్ అవుతూనే లక్కీ ఫోర్ హెడ్ మీద కిస్ చేసి వెళ్తావా అని ఆరాగా అడిగితే కళ్ళు పెద్దవి చేసి రోజు మాన్పిస్తావా అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్తో కోపంగా చూశాడు వాడు. నవ్వి సారీ చెప్పి పంపిస్తాను అని అనడంతో ఫాస్ట్ ఫాస్ట్ ఇక్కడ నుండి స్కూల్ చాలా లాంగ్ అని హడావిడి స్టార్ట్ చేశాడు లక్కీ. ఇప్పుడు నాకంటూ కారు కూడా లేదు, బస్లో నేను తీసుకెళ్ళి దింపి రావాలి. నన్ను బ్లాక్ చేసిన కోపిస్ట్ డెవిల్ నన్ను బయటకి అలౌ చేస్తాడా అని ఆలోచిస్తూనే లక్కీకి బాత్ ఫినిష్ చేసి స్కూల్ యూనిఫామ్లో రెడీ చేసి కిందకి తీసుకొచ్చింది. ఖాళీగా ఉంది డైనింగ్ టేబుల్. ఇంకా కోపిస్ట్ డెవిల్ రాలేదా అని అనుకుంటూనే ఊపిరి తీసుకొని ముందు లక్కీకి పెట్టడం స్టార్ట్ చేసింది చైత్ర. అమ్మా, నాది నేను తింటాను, ఇవ్వు అని తన ఫుడ్ తీసుకున్న లక్కీ నువ్వు కూడా తిను, ఫాస్ట్గా వెళ్ళాలి అని అంటూ ఉంటే ఎక్కడికి అన్న హార్డ్ వాయిస్కి వెనక్కి తిరిగి చూశారు ఇద్దరూ ఒకేసారి. చైత్ర తీసిపెట్టిన సూట్లో స్టిఫ్గా నిలబడి చూస్తూ ఉన్నాడు రాణా. వచ్చేశాడు అని పగిలిపోయిన బెలూన్లా చైత్ర ఫేస్ డల్ అయిపోతే స్కూల్కి అని షార్ప్గా ఆన్సర్ ఇచ్చాడు లక్కీ. వాడి ఆన్సర్తో చైత్రను చూశాడు రాణా. జేమ్స్ బాండ్లా స్కాన్ చేస్తున్న తన కళ్ళకి ప్రతిదానికి అలా చూస్తావేంట్రా బాబు, అదేదో నేను ప్లాన్ చేసినట్టు. పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఇంకా ఎక్కడికి వెళ్తారు అని ఇన్నర్ వేసుకుంటూ వెళ్ళాలి సార్ అని కన్ఫర్మ్ చేస్తూనే పర్మిషన్ అడిగింది. ప్రతాప్ వర్మ రూమ్ నుండి అప్పుడే అక్కడికి వచ్చాడు ఉదయ్. వీళ్ళ డిస్కషన్ వింటూ నిలబడితే కూర్చోమని కళ్ళతోనే సైగా ఇచ్చిన రాణా అది చాలా లాంగ్ అని అబ్జెక్ట్ చేస్తూ తన సెంటర్ చైర్లో కూర్చున్నాడు. ఎర్లీగా వెళ్తాను అన్నాడు లక్కీ. రాణ ఇల్లర్ ఫీలింగ్ తెలుసు చైత్రకి, బట్ అది తెలియని మన చిట్టి లక్కీ వాడి బ్రెయిన్తో డిస్టెన్స్కి సొల్యూషన్ చెప్పాడు. ఫ్లాక్స్ మధ్యలో నుండి కిస్మిస్ ఏరుకుని తింటూ తల కూడా ఎత్తకుండా చెప్పిన వాడిని చురుగ్గా చూశాడు. అది ఇష్టంగా చూస్తున్న చూపైనా దానికి దడిచి లక్కీకి స్కూల్ మారటం ఇష్టం ఉండదు సార్, చాలా సిన్సియర్గా ఉంటాడు అని చైత్ర కన్విన్సింగ్గా చెప్తూ ఉంటే పోనీ నేను డ్రాప్ చేయనా అని అడిగాడు ఉదయ్. అవసరమా నీకు అన్నట్టు రాణ ఒక డెడ్లీ లుక్ ఇవ్వడంతో వీడేంటి ఎంత సీరియస్గా ఉన్నాడు అని వెంటనే సైలెన్స్ మోడ్లో సెటిల్ అయ్యాడు ఉదయ్.
స్కూల్ చేంజ్ చేద్దాం అన్నాడు చైత్రను చూస్తూ. లాంగ్ డిస్టెన్స్ డస్ట్ ట్రావెల్తో లక్కీ టైర్డ్ అవుతాడు. అండ్ చైత్ర సైడ్ నుంచి అది తనకు ఒక మంచి కార్పొరేట్ స్కూల్ అయినా కూడా రాణకు అది ఒక నార్మల్ యావరేజ్ స్కూల్ కావడంతో లక్కీ అక్కడ చదవడం ఇష్టం లేదు. ఇప్పుడు చైత్ర కన్నా ఫాస్ట్గా రెస్పాండ్ అయిన లక్కీ, దట్స్ మై స్కూల్, చేంజ్ లేదు అన్నాడు రాణను చూస్తూ. ఫస్ట్ టైం లక్కీ యాటిట్యూడ్ డైరెక్ట్గా చూస్తున్న ఉదయ్ సర్ప్రైజ్ అవుతూ, వీడి ఏజ్కి డబల్ ఉందిగా వీడి యాటిట్యూడ్ అనుకుంటూ నేహను తలుచుకున్న తనకి పాపం అనిపించి నవ్వొచ్చింది. లక్కీ ఇష్టం తెలుసు కనుక చైత్ర సైలెంట్గా ఉంది. అండ్ తను మాట్లాడితే ఓవర్ చేసే రాణా వాడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే కంట్రోల్లో ఉంటాడని కామ్గా చూస్తూ ఉంది. వై అని సాఫ్ట్గా అడిగాడు రాణా. మై ఫేవరెట్ స్కూల్, నా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు అక్కడ, వాళ్ళు నన్ను మిస్ అవుతారు. ఈరోజు నా ఫ్రెండ్స్తో కలర్ కాంపిటీషన్ ఉంది, నేను పార్టిసిపేట్ చేయాలి అని చైత్రను చూసి, అమ్మ గుడ్ స్కూల్, గ్రేట్ స్కూల్ అని చెప్పింది, నేను చేంజ్ అవ్వను అని తెగేసి చెప్పాడు లక్కీ. వీడసలు మామూలుగా లేడుగా అని ఏమాత్రం భయపడకుండా ఆన్సర్ ఇస్తున్న లక్కీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్కి రాణాను చూశాడు ఉదయ్. చైత్రను కొరకొరా చూసిన రాణా ఓకే అని బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయి, స్టార్ట్ అవుదాం అని అనడంతో చైత్రకు పొరబోయింది. తన టెన్షన్కి రాణా స్మైల్తో చూస్తూ ఉంటే, అమ్మా వాటర్ తాగు అంటూ దగ్గరున్న చైత్రకు ఫాస్ట్గా గ్లాస్ ఇచ్చాడు లక్కీ. నీళ్లు తాగి లక్కీకి థ్యాంక్స్ చెప్పి రాణాని చూసి అడిగింది, మీరు కూడా వస్తారా సార్ అని అదే టెన్షన్తో. ఇద్దరిని ఒకసారి మార్చి చూసి, లక్కీ నీ గ్రేట్ స్కూల్ నాకు కూడా చూపిస్తావా అని అడగడంతో, వస్తే చూపిస్తా అని ఏమాత్రం తగ్గని లక్కీ యాటిట్యూడ్ ఆన్సర్కి చైత్ర లాక్ అయింది. స్కూల్కి వెళ్ళినప్పుడు వికాస్ని కలుద్దామనుకున్న తన ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో డల్ అయింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి తప్పక రాణతో లక్కీని తీసుకొని స్టార్ట్ అయింది చైత్ర. స్కూల్ దగ్గరికి రావడమే లక్కీని తీసుకొని చైత్ర లోపలికి వెళ్ళింది. కార్ పార్క్ చేసి స్కూల్ సరౌండింగ్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాడు రాణా. లక్కీని క్లాస్ రూమ్లో దింపేసి వికాస్కి కాల్ చేసింది చైత్ర. వచ్చావా, నేను బయటే ఉన్నాను, వస్తాను అని అంటూ ఉంటే, వద్దు, ఆ కోపిస్టి తాటి చెట్టు మా కూడా వచ్చాడు, అది చెప్పడానికి కాల్ చేశాను అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి, నేనే కాల్ చేస్తాను అని అనడంతో ఓకే అన్నాడు వికాస్. చైత్ర కారు దగ్గరికి వచ్చేప్పటికీ అక్కడ లేడు రాణా. కారు ఇక్కడే ఉంది, ఈ కోపిస్టి తాటి చెట్టు ఎట్టుపోయాడబ్బా అని చూస్తూ ఉంటే స్కూల్ హెచ్ఎంతో కలిసి మాట్లాడుతూ కార్ సైడ్ వస్తూ కనిపించాడు. ఇద్దరూ కలిసి రావడంతో హెచ్ఎంకి పొలైట్గా గుడ్ మార్నింగ్ విష్ చేసింది చైత్ర. నవ్వి రిటర్న్ విష్ చేసి రాణాకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది హెచ్ఎం. ఇండస్ట్రియలిస్ట్, డబ్బులున్న బిలియనీర్, పేరు కోసమో ఇన్కమ్ ట్యాక్స్ స్కిప్ చేయడం కోసమో ఫండ్స్ ప్రమోట్ చేస్తే రిటర్న్ థ్యాంక్స్ చెప్పారని లైట్ తీసుకుంది చైత్ర. ఇద్దరూ కలిసి ఆఫీస్కి రీచ్ అయ్యారు. తన క్యాబిన్కి వెళ్తానని ఫస్ట్ ఫ్లోర్కి రావడమే చిన్నగా అడిగింది చైత్ర. పెద్ద పెద్ద అంగలతో గాంభీర్యంగా పోతున్న రాణా ఆ మాటతో నిలబడి వెనక్కి తిరిగి ఓ చూపు చూశాడు. నీ ఇష్టం ఏమీ లేదు అన్నట్టు ఉన్న ఆ చూపుకి చైత్ర వెన్నులో వణుకు పుట్టింది. నెమ్మదిగా తలదించేసి పిల్లిలా అడుగులో అడుగు వేస్తూ రాణాని క్రాస్ చేసి అతని కన్నా ముందే ఛాంబర్లోకి ఎంటర్ అయింది. ఈ మాత్రం భయం ఉండాలి అని నవ్వుకుంటూ తన వెనకే జగనం మీద సై ఆడుతున్న వాలుజడని చూస్తూ వచ్చాడు రాణా. పీకాక్ బ్లూ కలర్ శారీలో నడుస్తున్న నెమలిలా అనిపించింది వయ్యారంగా కదులుతున్న వాలుజడతో చైత్ర బ్యాగ్. చైత్ర కూర్చుంటే తన సీట్ కింద స్ట్రక్ అయిన జడను చూసి విచిత్రంగా ఫీల్ అవుతూ వర్క్ స్టార్ట్ చేశాడు రాణా. ఆ రోజు తన స్కెడ్యూల్ వర్క్ ఫినిష్ చేసి రాణా ఇచ్చిన వర్క్ మీద సీరియస్గా ఫోకస్ పెట్టింది చైత్ర. లంచ్ టైంకి లక్కీ కోసం కాల్ చేసి మాట్లాడి రేవతి మ్యాన్షన్ నుంచి లంచ్ బాక్స్ వచ్చిందని తెలిసి లేచి వెళ్ళి రాణాకు థ్యాంక్స్ చెప్పింది. అరగంట క్రితం నుంచి తన టెన్షన్ అబ్జర్వ్ చేసిన రాణా ఇప్పుడు వచ్చి థ్యాంక్స్ చెప్తూ ఉంటే సీరియస్గా చూశాడు. ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడలేదు సార్ అంది తను థ్యాంక్స్ చెప్పినందుకు సీరియస్ ఎందుకు అన్నట్టు. వర్క్ చేస్తున్నా ఇంట్లో రైట్స్ అన్నీ ఉన్నాయని అమ్మగా లక్కీకి చెప్పడం కాదు, ముందు నువ్వు ఫాలో అవ్వడం నేర్చుకో అని తనకే చురక అంటించాడు. అయ్యగారితో ఆర్గ్యూ చేసి ఇష్యూ చేసుకోవడం తనకే మంచిది కాదని, ఓకే సార్ అని నేను క్యాంటీన్కి వెళ్తాను సార్ అంటూ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అడిగిన తనని తలెత్తి ఒక ½ సెకండ్ చూసి మళ్ళీ ల్యాప్ స్క్రీన్కి కళ్ళు లాక్ చేసి, నా కొంపలో
మనిషికి 10 మంది పనివాళ్ళు ఉన్నారు. ఎవరో ఒకరు నీకు కూడా వండి పంపిస్తారు. మూసుకొని ఇక్కడే తిను అని అనడంతో 10 మినిట్స్ కూడా నాకు ప్రైవసీ లేకుండా చేస్తున్నాడు అని తిట్టుకుంటూనే తన టేబుల్కి వెళ్ళి కూర్చుంది చైత్ర. ఇంకో 10 మినిట్స్కి వచ్చిన లంచ్కి ఉదయ్ని కూడా ఇన్వైట్ చేశాడు రాణా. ముగ్గురు కలిసి రాణా పర్సనల్ రూమ్లో సెటిల్ అయ్యారు. లాయర్తో లంచ్ టైంలో వడ్డిస్తూ ఉంటే సీరియస్గా చూశాడని ఇప్పుడు సైలెంట్గా కూర్చుంది చైత్ర. బొట్టు పెట్టి చెప్పాల పెట్టమని ముగ్గురికి సర్వ్ చేయి అని కొట్టినట్టే చెప్పడంతో మనిషికి ఒక రకంగా మాట్లాడతాడు, మెంటల్ డెవిల్ అని పళ్ళు నూరుతూనే రాణా ఉదయ్కి వడ్డించి తర్వాత తను కూడా పెట్టుకుంది. ఆఫ్టర్నూన్ లంచ్ ఫినిష్ అయ్యాక ఉదయ్తో కలిసి ఆర్ఆర్వి కన్స్ట్రక్షన్ సైట్కి స్టార్ట్ అయ్యాడు రాణా. అమ్మయ్య వెళ్ళిపోయాడు రాక్షసుడు అని రిలాక్స్ అయ్యి వెంటనే వికాస్కి కాల్ చేసింది చైత్ర. మార్నింగ్ నుంచి జరిగింది డిస్కస్ చేసి నా మీద ఫుల్ గ్రడ్జ్ పెట్టుకున్నాడు, టచ్లోనే ఉంటాను అని చెప్పింది. కలవడం కుదరదా చైత్ర, నేను చూడాలనుంది అని 3 రోజుల నుంచి మిస్ అయిన ఫీలింగ్తో చెప్పాడు. రైట్ నౌ ఇంపాసిబుల్, టైం చూసుకొని చెప్తాను అని కాసేపు మాట్లాడి కాల్ కట్ చేశాక మళ్ళీ తన వర్క్లో పడిపోయింది. ఉదయ్ అండ్ రాణా ఇద్దరు ఫ్యాక్టరీకి వెళ్తూ ఉంటే రాణా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఉదయ్ అక్కడ ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాడు. డ్రైవ్ చేస్తూనే క్యాబిన్ ఫుటేజ్ ఫోన్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాడు రాణా. చైత్ర కాల్ కట్ చేసి తిరిగి వర్క్ స్టార్ట్ చేశాక స్క్రీన్ ఆఫ్ చేస్తున్న రాణాను నీకు దూరం అయిపోతుందని భయమా అని అడిగాడు ల్యాపీలో చూస్తూనే ఉదయ్. తను అడిగిన ప్రశ్నకు మీనింగ్ ఏంటి అన్నట్టు సీరియస్గా చూశాడు రాణా. తనకు ఆ ఏరియాలో ప్రాబ్లం అన్నావు, ఓకే, కంపెనీ సైడ్ నుండి హౌస్ అలాట్ చేసి సెక్యూర్ చేయొచ్చు, బట్ నువ్వు డైరెక్ట్గా ఇంట్లో తెచ్చిపెట్టావు. ఎవ్వరి మీద లేని కోపం తన మీదే చూపిస్తున్నావు. నీ సొంతమైనట్టు పెత్తనం చేస్తున్నావు. అట్ ద సేమ్ టైం తన విషయంలో ప్రొటెక్టివ్గా ఉంటూనే ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నావు. చైత్ర విషయంలో నువ్వు పొజెసివ్ అయిపోయావనే విషయం తెలుస్తుందా నీకు అని ఈ 2 డేస్ నుండి తను అబ్జర్వ్ చేసిందంతా పాయింట్ చేస్తూ ఉంటే ముయ్యన నోరు అని చిరాకు పడ్డాడు రాణా. నేను నీ ఫ్రెండ్ని కాబట్టి నా నోరు మోయించగలవు, బట్ ఎంతకాలం ఇలా తనను రూల్ చేస్తావు అని క్వశ్చన్ చేస్తూ ఉంటే చాలా ఇరిటేటింగ్గా చూశాడు రాణా. ఇంట్లో మీ అత్తకున్న క్యూరియాసిటీ, జెలసీ సొసైటీలో ఇంకా చాలా మందికి ఉంటుంది. వాళ్ళంతా డైరెక్ట్గా నిన్ను అంకుల్ని టార్గెట్ చేస్తారు. ఒక ఆడపిల్లగా చైత్రకు దీనికన్నా డబల్ ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే తనకంటూ తన లైఫ్ మీద రైట్ ఉంటుంది. దాన్ని నువ్వు కంట్రోల్ చేయాలని చూసినా యూస్లెస్. లక్కీ కోసమైనా లేక నీ భయం కోసమైనా చైత్ర నువ్వు ఎంతో కాలం ఇలా కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్ అని అంటూ ఉంటే అయితే ఏం చేయమంటావు, తీసుకెళ్ళి ఆ గల్లీలో వదిలేయమంటావా అని ఫైర్ అయ్యాడు రాణా. నీకు నచ్చినా నచ్చకపోయినా అదే తన లైఫ్, ఆ నిజాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అని అంతే రైస్ చేసిన వాయిస్తో ఒప్పుకొని తీరాలి అన్నట్టు స్ట్రాంగ్గా చెప్తూ ఉంటే నో, నేను యాక్సెప్ట్ చేయను, నాకు నచ్చినట్టే నేను చేస్తాను, ఇది నా లైఫ్, నా హ్యాపీనెస్ అంటూ కార్ సైడ్కి తీసి బ్రేక్ వేశాడు. పిచ్చిగా మాట్లాడకురా, నీ లైఫ్ కోసం తన లైఫ్ స్పాయిల్ చేశారే నీకెవరిచ్చారు అని తగ్గకుండా అడిగాడు ఉదయ్. ఎవరో ఇస్తే తీసుకునే టైప్ కాదు నేను, నాకు కావాలి అనిపించింది నేనే తీసుకున్నాను అని ఉదయ్ మీదకి పోతూ ఏమన్నావు, సొసైటీ చూస్తుంది అడుగుతుంది అనేగా అంటూ ఉదయ్ షర్ట్ కాలర్ పట్టుకున్నాడు. అవును అదే నిజం అన్నట్టు చూశాడు ఉదయ్. దాని జీవితం దాని చెయ్యి దాటిపోయినప్పుడు చూసింది కదా సొసైటీ, అప్పుడు ఆపిందా? పెళ్ళి కాకుండా అది ఒక బిడ్డకు తల్లిగా మారినప్పుడు చూసింది కదా అదే సొసైటీ, అప్పుడు దానికి సపోర్ట్గా నిలబడిందా? అది ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా, ఎప్పుడు మీద పడి పంచుకు తిందామా అని ప్లాన్స్ వేసుకుంటూ గల్లీలో సొల్లు కాచుకుంటూ తిరుగుతున్న ఆ పిచ్చి కుక్కల్ని చూస్తుంది కదా ప్రతిరోజు అదే సొసైటీ, అప్పుడు ఇది తప్పు అని వాళ్ళకి బుద్ధి చెప్పిందా అని రాణా ఆవేశంగా అలా ప్రశ్నిస్తూ ఉంటే ఉదయ్కి నోట్లో నుండి మాట రావడం లేదు. రాణా ఆవేశం గురించి పూర్తిగా తెలిసిన ఉదయ్ది భయం కాదు, కేవలం ఆలోచన మాత్రమే. తనని విసుగ్గా తోసేసి వెనక్కి సీట్లోకి వచ్చిన రాణా అదే ఆవేశంతో స్టీరింగ్కి పంచిచ్చి మంచిగా ఉన్న వాళ్ళని చెడగొట్టడానికి ముందుండే ఈ సొసైటీ వాళ్ళు చెడిపోయాక రాళ్ళు వేయడంలో కూడా ముందే ఉంటుంది. దట్స్ వై ఐ హేట్ దిస్ సొసైటీ. సొసైటీతో నాకు పని లేదు, అది నన్ను పట్టించుకున్నా ఐ డోంట్ కేర్. ఇక నేను నా బాబు అంటావా, నేను ఉత్తముణ్ణి కాదు,
నా బాబు ఉత్తముడేమి కాదు, పరువు ప్రతిష్ట అని పరిగెత్తి పరిగెత్తి ఇప్పుడు మాట్లాడే మనిషి కూడా లేక మంచాన పడ్డాడు. ఇంకా ఏముందిరా లైఫ్, సొసైటీ కోసం చావడానికి. అత్త నవ్వింది, మరదలు ఏడ్చింది, లేదా బామ్మరిది బ్రతిమలాడాడు అని నా డెసిషన్ మార్చుకుంటూ పోతే నాకంటూ నేనుండను. నాకు ఇదే నచ్చింది, ఇలానే చేస్తాను. నా హ్యాపీనెస్ కోసం ఏది కావాలంటే అదే చేస్తాను, ఇలానే ఉంటాను. ఇక చైత్ర అంటావా, రోడ్ సైడ్ రొమాన్స్ చేస్తూ ఒకడితో కనపడింది. పిల్లాడు నిద్రపోయాక టైం పాస్ చేసిపోతున్న వాడికి బాయ్ చెప్తూ ఇంకొకటితో కనపడింది. అది పతివ్రత సాధ్వి శిరోమణి అని సర్టిఫికెట్లు నాకు అవసరం లేదు. బట్ లక్కీ అబ్బ ప్లేస్లో ఎవడో కోన్ కిస్క గొట్టంగాడు ఉంటానంటే మాత్రం నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేను. నాకు చెల్లి, వాడికి తల్లి, దానికి ఒక లైఫ్ అంటావా? రేపటి దాని లైఫ్ కోసం ఈ రోజు నా సంతోషాన్ని వదులుకోలేను. ఎందుకు అని అడిగితే నేను చెప్పలేనురా అన్నాడు రాణా ఆవేశం తగ్గుతున్న అసహనంతో. రాణా చెప్తున్న నిజానికి తన ఎమోషన్కి చూడడం తప్ప ఏది మాట్లాడలేని సిచ్యువేషన్ ఉదయ్ది. బట్ అన్ని సైడ్స్ నుంచి ఎంత డీప్గా థింక్ చేస్తున్న రాణా ఆలోచనకి నువ్వు చైత్రను ప్రేమిస్తున్నావేమో ఒక్కసారి చెక్ చేసుకో అని మాత్రం సలహా ఇచ్చాడు. ఉదయ్ సలహాతో తల అడ్డంగా కదుపుతూ స్టీరింగ్ మీద వాలిపోయాడు అసహనంతో రాణా. ఎస్ అని చెప్తే చాలు అని ఆశగా చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాడు ఉదయ్. 5 minutes పాస్ అయ్యాక టైం అవుతుందిరా అని చిన్నగా ఉదయ్ అంటూ ఉంటే లేచి గట్టిగా కళ్ళు ప్రెస్ చేసుకొని కార్ స్టార్ట్ చేశాడు రాణా. తన డెసిషన్ కోసమే అన్నట్టు తనని చూస్తూ ఉన్నాడు ఉదయ్. అది అర్థమైనట్టు ఒక్కసారి చేసిన తప్పు మళ్ళీ రిపీట్ చేయను అన్నాడు రాణా ఫైనల్ వర్డ్గా. ఆ మాట తన హార్ట్లో నుంచి వచ్చినట్టు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ పెయిన్ ఉదయ్కి కూడా తెలుసు. మరి చైత్ర అంటూ నెక్స్ట్ ఎలా అడగాలో తెలియక క్వశ్చన్ మార్క్ ఫేస్తో వదిలేశాడు. ఐ డోంట్ నో, లక్కీ కోసం ఉంటానంటే లైఫ్ లాంగ్ అది నాతోనే ఉంటుంది, దానికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని అనడంతో స్ట్రేంజ్గా ఫీల్ అయ్యాడు ఉదయ్. నీతోనా? ఎలా ఎలా ఉంటుంది అని ఫుల్ కన్ఫ్యూజన్తో పట్టి పట్టి అడుగుతూ ఉంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హర్. సెక్షువల్గా, మెంటల్గా అండ్ ఫైనాన్షియల్గా ఏ రిలేషన్ అయినా నాకు ఓకే. పెళ్ళి గిల్లి లాంటి లొల్లి నేను పెట్టుకోను. అట్ ద సేమ్ టైం ఎవడైనా దాన్ని గోకితే వదలను. ఇది ఎవరినైనా చూసినా చూస్తూ ఊరుకోను. నా యాపిల్ గాడి అబ్బ ప్లేస్ ఎప్పుడు అలా ఎంటీగానే ఉండాలి. దాని లైఫ్లో లక్కీ ఉంటాడు, వాళ్ళిద్దరూ నాతోనే ఉంటారు, ఇది ఫైనల్ అని కారాఖండిగా తెగేశాడు రాణా. రాణా డెసిషన్తో దిమ్మ తిరిగిన ఉదయ్కి పిచ్చెక్కినట్టు అనిపిస్తూ ఉంటే 2 చేతులతో గట్టిగా జుట్టు పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. పీక్కోకు, ఇప్పటికే సగం పోయింది అని రాణా ఆట పట్టిస్తూ ఉంటే అంతలోనే నార్మల్ అయిపోయిన తన బిహేవియర్కి ఒళ్ళు మండి చూస్తూ, ఈ సగం పోయింది కూడా నీవాలేరా నీ అబ్బ, ఇంత అడ్డగోలు ఆలోచనలు చేస్తున్నావు అని నీ బాబుకి ఎలా చెప్పాలరా అంటూ ఎగిరిపడ్డాడు. నా బాబు కోసం అడిగావని నాకు తెలుసు, బట్ నీ ఫ్రెండ్ కోసం నువ్వు కొంత ఫీల్ అయ్యావు కదరా, అందుకే మొత్తం చెప్పేశాను. నీకు ఎంత కావాలో అంతుంచుకొని మిగతాది చెప్పేసేయి అంటూ ఫ్యాక్టరీకి రీచ్ అయ్యి కార్ పార్క్ చేయడంతో తన సైడ్ డోర్ ఓపెన్ చేసుకొని 10 minutes టైం తీసుకో, డెక్లో ఫుల్ బాక్స్ ఉంది, ఫినిష్ చేసి ఆరాంగా రా అని కార్ కీస్ వదిలేసి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు రాణా. వీడు చెడేదే కాకుండా నన్ను కూడా చెడగొడుతున్నాడు అని తిట్టుకుంటూనే రాణా చెప్పిన ఫుల్ సిగరెట్ బాక్స్ తీసుకొని వేడెక్కిన బ్రెయిన్కి వాటిని తగలేయడం స్టార్ట్ చేశాడు ఉదయ్. మరి రాణా మనసులో ఉన్నట్టు చైత్రను, లక్కీని తనతోనే ఉంచుకుంటాడా? అసలు చైత్ర మనసులో ఉన్న ఆలోచన ఏమిటి? ఇప్పుడు వికాస్ ఏం చేయనున్నాడు? రాణా కోరుకున్నట్టు లక్కీ రాణాకు దగ్గరవుతాడా? రాణా మనసులో ఉన్న ఆలోచన తెలుసుకున్న ప్రతాప్ వర్మ ఏం చేస్తారు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.